మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాలు. జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుకోవాల్సిన అంశం అదేంటంటే పార్టీ శ్రేణుల నుంచి. సమస్య జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్స్లో కన్నా శ్రేణుల్లో సమస్య ఎక్కువ ఉంది. శ్రేణులు ఎప్పుడు పరిపాలన పద్ధతులు చూసే రియాక్ట్ కారు, పార్టీ నడకను చూసి రియాక్ట్ అవుతారు. ప్రజలు తమ పట్ల ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది అనే దాన్ని బట్టి రియాక్ట్ అవుతారు. ప్రభుత్వం పట్ల బాగుండింది అనుకోండి ఓటేస్తారు, బాగలేదనుకోండి వ్యతిరేకంగా ఓటేస్తారు. కానీ శ్రేణులు అనేవాళ్ళు, పార్టీ లాయల్టీస్గా ఉండేవాళ్ళు అనేవాళ్ళు, పార్టీ అభిమానించేవాళ్ళు, కేడర్ అనేవాళ్ళు పరిపాలన చూసి వాళ్ళు రాజకీయాలు నిర్ణయించరు. ఒక పార్టీకి శ్రేయస్సుగా కోరేవాళ్ళు, పార్టీతో ఉండేవాళ్ళు బాగున్నా బాగలేకపోయినా పార్టీ జెండా మోస్తారు. వాళ్ళు అప్పుడు చూసేది ఏంటంటే పరిపాలన పద్ధతులు కాదు, పార్టీ పద్ధతులు చూస్తారు. పార్టీ మా పట్ల ఎలా వ్యవహరించిందో చూస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే, నేను ప్రజలతో బాగున్నాడా లేదా, ఆయన పరిపాలన కరెక్టా లేదా, దట్ ఈస్ డిఫరెంట్ డిస్కషన్. కానీ ఆయన ఏం భావించాడంటే, ప్రజలతో బాగున్నాం, ప్రజలే కదా నిర్ణయించేది, ఓట్లేసేది, కాబట్టి ప్రజలతో బాగున్నప్పుడు సరిపోతుంది కదా అనుకున్నాడు. కానీ ప్రజలతో బాగుంటే పార్టీ కేడర్ అంతా బాగున్నట్టు కాదు. పార్టీ శ్రేణులంతా వాళ్ళ కోరికలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్ట సుఖాలు వేరే ఉంటాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేయలేదు. దాని కారణంగా పార్టీకి శ్రేణులు చాలా దూరం అయిపోయారు, కొన్ని చోట్ల వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ శ్రేణులు యాక్టివ్ కావాలంటే వాళ్ళకు ఒక భయం అయితే ఉంది. ఏంటి, 2009 నుంచి రాజశేఖర్ గారి మరణం తర్వాత 14 వరకు జగన్ గారితోనే ఉన్నారు. దాదాపు 4-5 ఏళ్ళు తీవ్ర ఇబ్బందులు గురైతున్నారు. అప్పుడేమైనా ముఖ్యమంత్రి కాదు. 14లో ఓడిపోయారు, అప్పుడు 5 ఏళ్ళు ఉండదు, దాదాపు 10 ఏళ్ల పాటు జగన్ గారిని అంటిపెట్టుకోరున్నారు. ఈ అనుభవం వాళ్ళ కళ్ళ ముందు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భంగా ఆయన పార్టీ యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేశాడనేది బహిరంగ రహస్యం. ఆయన నిర్లక్ష్యం కన్నా ఎమ్మెల్యేలు చేసిన నిర్లక్ష్యం చాలా పెద్దది. చాలా మంది ఏమనుకుంటారు, జగన్ పట్ల కేడర్కి వ్యతిరేకత ఉందని. లేనేలేదు. జగన్ పట్ల కేడర్కి వ్యతిరేకత ఉంటే పార్టీలో ఉండరు. ఇంక జగన్ పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకేముంది, ఇంకోరిని నమ్ముతారు. కానీ జగన్ గారి పట్ల ఉన్న వ్యతిరేకత ఏంటంటే, ఆయన ఎమ్మెల్యేలకు వదిలేసి కాడిని మమ్మల్ని పట్టించుకోలేదు, ఆ ఎమ్మెల్యేలేమో మమ్మల్ని పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది, స్థానిక నాయకత్వం పట్ల వ్యతిరేకత ఉంది. కాబట్టి జగన్ గారికి చెప్తే పరిష్కారం అవుతుందని ఇప్పటికీ నమ్ముతున్నారు. అంటే అర్థం ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, నాయకత్వం పట్ల వ్యతిరేకత. ఖచ్చితంగా జగన్ గారి పట్ల వ్యతిరేకత, జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీ పట్ల వ్యతిరేకత ఉంటే ఉండొచ్చేమో, కానీ జగన్ గారి పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. కాబట్టి జగన్ గారి పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకొక క్షణం పార్టీలో ఉండరు, వెళ్ళిపోతారు. వెళ్ళలేదంటే జగన్ గారి పట్ల విశ్వాసం ఉంది. ఇక్కడ మళ్ళీ పాత కోటరీ మళ్ళీ అక్కడే ఉంది అనేది మళ్ళీ బయట ప్రచారం జరుగుతుంది సార్, అది ఎట్లా చూడాలి? అంటే కోటరీ ఎలా ఉంటుందంటే, పార్టీ నాయకత్వానికి మనకు కనపడేదే కోటరీ కాదు. కనపడే వాళ్ళు 1-2-3 సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, లేకపోతే ఇంకా 1, 2, 3, 4 ఎవరైతే ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయో వాళ్ళు మనం బయటికి కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళే కోటరీ కూడా అనుకోలేము. నాయకత్వానికి అంతర్గతంగా చాలా పాయింట్స్ ఉంటాయి. అయితే సమాజం కేడర్ దేన్ని చూస్తారు, ఖచ్చితంగా కనపడేది చూస్తారు. పైపిచ్చు ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కీలకంగా ఉన్నారో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళ పట్ల వ్యతిరేకత పర్సనల్ కాదు, వాళ్ళు కేడర్తో యాక్సెస్లోకి వచ్చే దాంట్లో ఉన్న కమ్యూనికేషన్లో తీవ్ర అలసత్వం జరిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద సహజంగా ఎవరికైతే చెప్తాం వాళ్ళు పరిష్కరించడం వాళ్ళ మీద కోపం వస్తుంది, పర్సనల్గా కాదు. అట్లాంటప్పుడు వాళ్ళ పట్ల ఒక అభిప్రాయం, అంటే వీళ్ళు మమ్మల్ని కలవలేకపోతున్నాము, వీళ్ళ కారణంగానే కలవలేకపోయినా భావం కూడా ప్రజల్లోకి కేడర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించాలి. నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ కంటిన్యూషన్ ఏంటంటే, ఇప్పుడు కేడర్ 2 చూశారు, ప్రతిపక్షంలో ఉన్న జగన్ చూశారు, అధికారంలో ఉన్న జగన్ చూశారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చూస్తారు, రేపు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో చూశారు 19 నుంచి 24 వరకు. మళ్ళీ అలా ఉంటారనే అభిప్రాయంకే వస్తారు కదా. అలా ఉండను అని జగన్ గారు ఇప్పుడు నిరూపించుకోవాలి. గతంలో 5 అధికారులు పోరాడితే ఏమొస్తుంది, అధికారం వస్తుంది, కొట్లాడతారు, పోరాడతారు, గెలుస్తారు. మళ్ళీ జగన్ గారు 19 నుంచి 24 లాగానే ఉంటే అనే అనుమానం పార్టీ యంత్రాంగంలో ఉంది, పార్టీ శ్రేణుల్లో ఉంది. దీనికి కారణం ఎవరు? లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల పట్ల కోపం ఉన్నా మీరు దగ్గర చేరిస్తే ఎమ్మెల్యేలు పోతే పాయింట్లు అనుకుంటారు. కానీ మీకు పార్టీకి యంత్రాంగానికి మధ్య ఒక వ్యవస్థాగతంగా అప్పుడు సీఎంఓ అనేది ఇప్పుడు పార్టీ హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఆ హెడ్ క్వార్టర్ని ఆయన సంస్కరించాల్సిన అవసరం అయితే ఉంది. సంస్కారం అంటే ఇప్పుడు ఉండాలంత మంచోళ్ళని కాదు, సమస్య అనేది ఒక గ్యాప్ అయితే వచ్చింది కదా. ఇప్పుడున్న తన చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగానికి పార్టీ శ్రేణులకు మధ్య గ్యాప్ ఉంది. అది నిజాలు ఎంత అనేది పార్టీ వాళ్ళు చెప్పాలి. ఎవరు తప్పు ఒప్పులు నేను జోలికి వెళ్ళను, ఒక తేడా అయితే వచ్చింది. ఇప్పుడు అది కాదు అని చెప్పాలంటే జగన్ గారు
తనే స్వయంగా రంగంలోకి దిగాలి. దిగుతూ ఏం చెప్తాడు? ఇప్పుడు ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో సెకండరీ లీడర్ పోతాడు జగన్ గారి దగ్గరికి. ఆయనే మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడుతున్నట్టున్నాడు అందరితో. మాట్లాడతాడు. అంతవరకు బాగానే ఉంది. ఓ ఎల్లయ్యో పుల్లయ్యో పోతాడు. ఎల్లయ్య నువ్వు జరిగిందయ్యా ఓకేనా, రేపటి నుంచి ఎట్లా పక్కన వాళ్ళకి చూపిస్తాడు, టచ్లో ఉన్నాను అంటాడు. వాళ్ళకి ఆ భయం ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా అదనంగా పార్టీ యంత్రాంగాన్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. ఉన్న నాయకత్వాన్ని కొనసాగిస్తూనే కొత్తగా ఇంకొక నాయకత్వాన్ని స్ట్రెంథన్ చేయడం ద్వారా ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ను సంస్కరించాల్సిన బాధ్యత వైసీపీ నాయకత్వంగా జగన్ గారికి ఉంది. జగన్ గారే జగన్ గారిని కలిస్తే బాగానే పాజిటివ్ రియాక్ట్ అవుతాడు. కానీ జగన్ గారిని రోజు ఎవరూ కలవలేరు. అది సాధ్యమే కాదు. ప్రతిపక్ష నాయకుడు సాధ్యం కాదు. యంత్రాంగాన్ని కలుస్తారు. ఆ వ్యవస్థ అనేది పార్టీ కేడర్కి ఏదైతే గ్యాప్ ఉందో, ఇంతకాలం గ్యాప్ కారణమైందో ఆ గ్యాప్ కారణాన్ని సంస్కరించి అదనంగా ఏర్పాటు చేస్తేనే జగన్ గారు మాట్లాడినా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే నా ఉద్దేశం ఇప్పుడున్న ఆయన చుట్టూ ఉన్న కోటరీ అంత సమస్య కారణం అని నేను అన్నాను. యంత్రాంగంలో అది ఉంది. అలా ఉన్నప్పుడు దాన్ని సంస్కరించుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం. లేకపోతే ఏమవుతుంది, జగన్ గారు మారారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు, మళ్ళీ వాళ్ళే కదా ఉంటారనే భావన వచ్చేసింది అనుకోండి, ప్రాబ్లం వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశ్వాసాన్ని ఇది చాలా కష్టం. పార్టీ ప్రజలకు విశ్వాసం పొందడం సులభం, ఎందుకంటే గతంలో ఆయన పరిపాలించిన పద్ధతులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మారిపోతారు. వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పం, ఓటర్లు మారిపోతారు. సమస్య ఓటర్లకి పార్టీకి మధ్య బ్రిడ్జిల్లాగా, ఒక హైవేకి బ్రిడ్జిల్లాగా బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఆ రకంగా బ్రిడ్జెస్ లా ఉన్నటువంటి యంత్రాంగం నమ్మకాన్ని కలిగిస్తేనే మారుతారు. ఆ నమ్మకాన్ని 1924 వరకు కోల్పోయినారు. తేడా వచ్చింది. ఎక్కడ తేడా? ఇప్పుడు ఉదాహరణకు మంచి ట్రీట్మెంట్ జరగాలంటే మంచి టెస్టులు జరగాలి. రోగ నిర్ధారణ జరిగితే రోగ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. నిర్ధారణ ఏంటంటే పార్టీ పై నాయకత్వానికి యంత్రాంగానికి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ కారణం స్పష్టంగా ఎమ్మెల్యేలు మెజారిటీ, పైన ఉన్నటువంటి మీ ఏర్పడిన వ్యవస్థాగత నిర్మాణం. దీన్ని దాటుకొని మీ దగ్గరికి రావడానికి, దీంతో కలిసి మీతో పనిచేయడానికి ఉన్నటువంటి ఏర్పాట్లు ఏదో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు ఫలవంతం అవుతాయి. వాళ్ళు విశ్వాసాన్ని పొందుతారు. శ్రేణుల విశ్వాసం, ప్రజల్లో వచ్చే మార్పు తోడైనప్పుడు ఖచ్చితంగా విజయం సాధించడానికి స్కోప్ ఏర్పడుతుంది. సార్, మరొక అంశంలోకి వెళ్తే కనుక మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు సార్. ఈ బెంగళూరు టూర్లు వెనకాల ప్రతిరోజు ఏదో ఒక మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. దాన్ని ఎట్లా చూడవచ్చు అంటారు సార్? ఇది బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు, ఏంటి అసలు? అంటే బెంగళూరు హైదరాబాద్ మనకు సమాన దూరం. కాబట్టి బెంగళూరు హైదరాబాద్ సమాన దూరం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఈరోజు ఏంటి? ఓడిపోయిన పార్టీ లీడరు. 2, ఒకలా ప్రతిపక్ష నాయకుడు కూడా పాత్ర ఉంటుంది, ప్రజల సమస్యలు తెలుసుకోవడం అన్నీ ఉంటుంది. కానీ ఒక 5 నెలలు 6 నెలలు ప్రభుత్వం అనేది పరిపాలన చేయాలి. వాళ్ళు చేయదలుచుకునేదో చేయాలి. అంతవరకు ప్రభుత్వాన్ని రోజు ఇరిటేట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ తన్నుకొచ్చిన సమస్యలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు దాడులు ఇలాంటి జరిగాయి, స్పందించారు. 2, చంద్రబాబు నాయుడు గారు కొన్ని విమర్శలు చేస్తున్నాడు గత ప్రభుత్వ పాలన పైన, దానిపైన స్పందించాలి. ధర్నాలు చేయరు కదా, రెస్పాండ్ అవుతారు ప్రెస్ మీట్. అది హైదరాబాద్ నుంచి అయినా రెస్పాండ్ అవచ్చు, అమెరికా నుంచి అయినా రెస్పాండ్ అవచ్చు, తాడేపల్లి నుంచి అవచ్చు, బెంగళూరు నుంచి రెస్పాండ్ అవచ్చు. ఏదైనా అనివార్య పరిస్థితులు వస్తే రెస్పాండ్ కావడం, తన పైన వచ్చే విమర్శలకు సమాధానం చెప్పడం. ఇంతకు మించిన పాత్ర మొదటి 6 నెలల నుంచి సంవత్సరం రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడికి ఏమీ ఉండడం కూడా కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్న వాళ్ళ పని వాళ్ళు చేయనియాలి. కాబట్టి ఇప్పుడు ఈ 1 year జగన్మోహన్ రెడ్డి గారు తన రోజువారీ దైనందిన జీవితం ఎట్లా చేసుకోవాలి? పార్టీ యంత్రాంగాన్ని నడపాలి. 2వది అంతర్గతంగా పార్టీని సరిదిద్దుకోవాలి. ఆ పని ఏదో ఆయన స్టైల్లో ఆయన చేసుకుంటున్నాడు. గొడవలు జరిగినాయి, రియాక్ట్ అయినాడు. చంద్రబాబు గారు విమర్శలు చేశాడు, సమాధానం చెప్పినాడు. పార్టీలో ఏదో జరుగుతున్న తతంగాలపైన ఆయన రివ్యూ చేసుకుంటున్నాడు. ఇంతకు మించిన పని జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి 6 నెలల సంవత్సరం ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు సహజంగా కొంత రెస్ట్ మోడ్లో ఉంటారు. రెస్ట్ మోడ్లో ఉండాలంటే ఏం చేయాలి? తాడేపల్లిలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు. తాడేపల్లిలో ఉండడానికి ఒక రెస్ట్ మోడ్ సాధ్యం కాదు, ఎందుకంటే జనం వస్తూ ఉంటారు. కానీ రెస్ట్ తీసుకోవడానికి స్కోప్ ఉండదు. 2వది కొంచెం సీరియస్గా ఆలోచించాలి కదా. ఇప్పుడు పార్టీ యంత్రాంగం నుంచి ఇప్పుడు జనం అంతా కలిసారు, వాళ్ళు ఏదో చెప్పుంటారు, ఆయన స్టడీ చేసుకోవాలి. ఒక పీస్ వాతావరణంలో స్టడీ చేసుకుంటాడు. రెగ్యులర్గా కలుస్తుంటే వాళ్ళతో మాట్లాడడానికి సరిపోతుంది కదా. కాబట్టి ఆయన రెస్ట్ మోడ్ ఎక్కడ ఉండాలి? బెంగళూరుకి హైదరాబాద్ తేడా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ హైదరాబాదు, కర్ణాటక హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఏవి ఈ రెండింటికి తేడా? ఎక్కడ ఉంటే మీకెందుకు? ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కున్నారు. దాదాపు చివరి ఎలక్షన్ పీరియడ్, కరోనా అయిపోయిన తర్వాత ఎలక్షన్ పీరియడ్ వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు అయితే అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చాడు,
ఏదైనా ఎమర్జెన్సీ ఇప్పుడు నేను చెప్పాను అట్లాంటి ఘటనలు జరిగితే ఆడికి వచ్చాడు, మిగతా టైం ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ యాక్టివిటీ ఉంటే వచ్చారు, మిగతా టైం హైదరాబాద్. అంతమించి కూడా ఏం చేయలేరు వాళ్ళు. కాబట్టి చంద్రబాబుకు ఇప్పుడు జగన్ గారు నెల కాలేదు, మామూలుగా అయితే 3-4 నెలలు కొంతమంది ఇంటి నుంచి బయటికి రారు, ఎందుకంటే ఆ డిఫెన్స్ వాతావరణం ఉంటుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఒక నెలకే బయటకు వచ్చేసినాడు, వినుకొండకు పోయినాడు, ఢిల్లీలో ధర్నా చేసేసినాడు, రెస్పాండ్ అయినాడు, అంటే బెంగళూరులో ఉంటాడు. మీరు హైదరాబాద్లో ఉండడం కరెక్ట్ అయినప్పుడు బెంగళూరు ఉండడం కరెక్ట్ కాదా? పైపెచ్చు కొన్ని అనుమానాలు కొంత ఉంటాయి. నేను జగన్ గారి లాగానో వైసీపీ లాగా అనుమానం వ్యక్తం చేయను, కానీ హైదరాబాదు ఇంటెలిజెన్సీ నిఘా ఉంటుంది, ఏమో అడవి అద్భుతాలు ఏం చేయరు, ఏదో ఒక చిన్న చిన్న అలజడులు ఉంటాయి అనే పేరు ఉన్నప్పుడు బెంగళూరు పీస్ అనుకుంటే పోతే తప్పే ఉంది. నేను వైసీపీలో ఆందోళన చెందుతున్నట్టుగా నేనేం అనుకోను, బట్ అట్లాంటి ఉంటే కూడా జాగ్రత్తలు తీసుకుంటారేమో. కాబట్టి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలనేది ఆ నాయకుడి యొక్క ఇష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కానీ బెంగళూరు వెళ్ళేది డీకే శివకుమార్ని కలవడానికి, కాంగ్రెస్ తో ఏదో విధంగా ఫ్రెండ్షిప్ చేయాలనేది వస్తున్న సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కదా సార్. దాన్ని నిజంగా యాక్సెప్ట్ చేసేవచ్చా లేకపోతే ఖండించవచ్చా సార్? నేనేమంటానంటే కాంగ్రెస్ కలవడానికి డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళడం ఒక అనుకుంటే, డీకే శివకుమార్తో ఎన్నిసార్లు మాట్లాడాలి? వారానికి 3 సార్లు మాట్లాడాలా? ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పవర్లో లేదు. మనం గమనంలో పెట్టుకుంటే కాంగ్రెస్ బీజేపీతో అనుకోండి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ రోజు పోయి నీ మనోగతం ఏంటి, నా మనోగతం ఏంటి, నీ అభిప్రాయం ఏంటి, నా చర్చలు, చర్చోపచర్చలు, బేరసారాలు ఇన్ని ఉంటాయి అధికార పార్టీతో పోవడానికి. కాబట్టి ఒక 100 సార్లు పోయినాడంటే అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇస్ అపోజిషన్ పార్టీ. అపోజిషన్ పార్టీ వాడు ఎవరు వచ్చినా చేర్చుకుంటారు, ఎవరు వచ్చినా దగ్గరకు తీసుకుంటారు, ఎందుకంటే అపోజిషన్ పార్టీ కదా, అందరినీ కలుపుకొని పోతారు. ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశంతోనే కలిసి పనిచేయడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధపడ్డారు కదా తెలంగాణలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కుటుంబ సమస్య కదా, ఒక రాజశేఖర రెడ్డి గారు ఇష్యూ రాకుండా ఉంటే వాళ్ళు ఆ కాంగ్రెస్లో ఉండరు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ కాంగ్రెస్, కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి కాంగ్రెస్తో కలవాలి అనుకుంటే, కాంగ్రెస్ కలవాలంటే బేరసారాడాల్సిన పెద్ద విషయం కూడా ఏమీ లేదు. ఒకసారి పోయినాడు శివకుమార్, ఢిల్లీకి పోయినాడు, ఢిల్లీలో కలిసి వచ్చాను కదా, రాహుల్ గాంధీ దగ్గరే ఉంటాడు కదా, ఢిల్లీలో ఏ నిఘా ఉంది, ఎప్పుడో ఒకసారి మాట్లాడవచ్చు కదా. కాబట్టి కాంగ్రెస్తో కలవడానికి, డీకే సోమకార్తో మాట్లాడడానికి బెంగళూరుకి పదే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటున్నా రెస్ట్ మోడ్, ఆయనకు కావాల్సినటువంటి చిన్న చిన్న సమస్యలు, ఇదే ఆర్గనైజేషన్ సమస్యల్లో ఓపికగా ఆలోచించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప, బెంగళూరు అయితే కొంచెం పీస్ వాతావరణం ఉంటుంది, ఎక్కువ మంది ఒత్తిడి ఉండదు, కాబట్టి తన పని తాను చేసుకోవడానికి పోయి ఉంటాడు తప్ప ఇంకోటి ఏం కాదు. అలా అంటే ఆలోచించినప్పుడు మళ్ళీ మన వాళ్ళు 2-3 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నారు కదా, దాన్ని ఏమంటాం? హైదరాబాద్ పోవడం కరెక్ట్, బెంగళూరు పోవడం తప్పు అవుతుందా? కాబట్టి ఇది రాజకీయ విమర్శలు, ఎటకారంతో చేసే విమర్శలు తప్ప, రెండోది వెళ్ళిపోతాం భయపడేవాడైతే మళ్ళీ తాడేపల్లికి రాడు కదా, ఆడనే ఉంటాడు కదా, లేకపోతే హైదరాబాద్లో ఉంటాడు కదా, లేకపోతే పులివెందుల్లో ఉంటాడు కదా. కాబట్టి అది కారణం కాదు. రెస్ట్ మోడ్, కొంచెం పీస్ వాతావరణం ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. డీకే సుమార్ గారు అధికారికంగా ప్రకటించాడు కదా, తీవ్రమైన పదజాలను వాడాడు. ఆ పదజాలం నేను వాడిన కానీ పత్రికల పైన రాసిన వాళ్ళ పైన నన్ను తప్పుపడుతూ రాశాను, నేనేం కలవలేదని చెప్పినాడు. కాబట్టి ఆయన కలవాలనుకుంటే ఆటంకం కాదు, కలవాలనుకుంటే ఫోన్ల ద్వారా కలవచ్చు, ఢిల్లీలో పోయినప్పుడు కలవచ్చు, ఏం మాట్లాడుకున్నా ఒకసారి మాట్లాడితే కలవచ్చు, కలవకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ అపోజిషన్ పార్టీ, నాట్ రూలింగ్ పార్టీ. బేరసారాడాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలు చేసుకునే అవసరం ఏమీ లేదు. పైపించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏమన్నా ఉందా? ఒకవేళ కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంటే నీకెన్ని సీట్లు, నాకెన్ని సీట్లు, నీ సమస్య నా సమస్య. కాంగ్రెస్ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అసలు కాంగ్రెస్ పోయింది ఏముంది, వస్తే చేర్చుకుంటారు. కాబట్టి అది కాంగ్రెస్ అనేది ఇష్యూనే కాదు, డీకే సుమార్ ఇష్యూ కాదు, అయినా రెస్ట్ మోడ్కి వెళ్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక వల్లభనేని వంశీ హైదరాబాద్, యుఎస్ నుంచి హైదరాబాద్ వచ్చారు అనేది ఒక సమాచారం సార్. మాజీ ఎమ్మెల్యేని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వల్లభనేని వంశీ గారు వచ్చారో లేదో నాకు తెలియదు, ఆయన ఏడున్నారో మనకు తెలియదు, నాకు పరిచయం కూడా లేదు. బట్ ఒక తీవ్రమైన ఒత్తిడి ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఒకడు. అది కొంత స్వయంకృత అపరాధం కూడా. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సతీమణి పట్ల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు, రామారావు గారిని అభిమానించే వాళ్ళు హర్ట్ అవుతారు, కొంచెం కోపం కూడా వస్తుంది. అట్లాంటి వ్యాఖ్యలు ఆయన చేసిన నేపథ్యంలో ఓడిపోవడంతో ఆయన కనపడట్లేదు, భయపడ్డాడని, థ్రెట్ ఉందని రకరకాల ప్రచారం జరుగుతుంది. ఏదైనా కావచ్చు, ఇట్లాంటి పరిస్థితి రావడానికి ఆయన స్వయంకృత అపరాధం ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వచ్చాడా లేదా మనకు తెలియదు. అయితే ఆయన అరెస్ట్ చేస్తారా చేయరా? ఖచ్చితంగా మిగతా అందరి పట్ల వ్యవహరించే తీరు కన్నా వల్లభనేని వంశీ గారి పట్ల కొంచెం భిన్నంగానే స్పందిస్తారు కొడాలి నాని గారి. ఎందుకంటే వాళ్ళు కొంచెం పతాక స్థాయిలో వెళ్ళి మాట్లాడారు, కొన్ని అభ్యంతరకరమైన విషయాలలో మాట్లాడారు. సో నేను అనుకుంటుంది కొంత ఆ ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా. వల్లభనేని వంశాల గారు చట్టం ముందు ఏదైనా తప్పు చేసినా, రికార్డెడ్గా దొరికినా, మిగతా వైసీపీ ఎమ్మెల్యేలతో చేసిన దానికన్నా భిన్నంగా ఈయన పట్ల అధికార పార్టీ వ్యవహరిస్తుందనే దాంట్లో సందేహం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today.